హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ ఎపిసోడ్ 1. మిడ్ నైట్ 12:30. కర్ణాటకలోని మినీ ఊటీ కూర్గ్. ఫుల్ గ్రీనరీతో ప్లెజెంట్గా ఉన్న రాయల్ పబ్. లోపల సౌండ్ అండ్ రొమాంటిక్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది. జతలుగా చేరిన అమ్మాయిలు అబ్బాయిలు స్లో మూమెంట్స్తో స్టెప్స్ వేస్తూ ఒకరి కౌగిలిలో ఒకరు డీప్ రొమాంటిక్ ఫీల్లో కనెక్ట్ అయ్యి లోకాన్ని మర్చిపోయారు. డీప్ రొమాన్స్తో ఉన్న జోడీలను పట్టి పట్టి చూస్తూ వాళ్ళ మధ్యలో నుంచి ముందుకు పోతున్నాడు రాజ్వీర్ సిన్హా. జోడీలతో ఉన్న ఆడపిల్లలందరినీ స్కాన్ చేస్తూ వాళ్ళని దాటి బయటకు వచ్చిన రాజ్ కళ్ళు కౌంటర్ టేబుల్ దగ్గర షార్ట్స్ వేస్తున్న బ్యూటీ మీద నిలిచాయి. స్ట్రాప్లెస్ బ్యాక్లెస్ సింగిల్ పీస్ లాంగ్ ఏ లైన్ డార్క్ వైన్ కలర్ డ్రెస్లో పిచ్చ హాట్గా ఉన్న తన ఫిగర్ని గాగుల్స్ డౌన్ చేసి ఒకసారి స్కాన్ చేసిన రాజ్ స్ట్రైట్గా వెళ్ళి తన పక్కన సెటిల్ అయ్యాడు. బ్లాక్ అండ్ బ్లాక్ ఆఫీస్ ఫార్మల్స్లో ఉన్న రాజ్ని ఐ కార్నర్గా చూసి చిన్న స్మైల్ చేసింది హాట్ బ్యూటీ. హాయ్ గార్జియస్, దిస్ ఇస్ రాజ్ అంటూ మోకింగ్ వాయిస్తో హ్యాండ్ ముందుకు పెడితే సెక్సీ స్మైల్తో చేయి కలిపి లాలస అని మత్తుగా చెప్పింది తను. వాట్ ఏ నేమ్, నీ సెక్సీ ఫిజిక్కి కరెక్ట్గా ఫిక్స్ అయింది అని కాంప్లిమెంట్తో మాటలు కలిపిన రాజ్ హస్కీ అండ్ సాఫ్ట్ రొమాంటిక్ నేచర్కి నిమిషాల్లోనే కనెక్ట్ అయింది లాలస. మత్తైన మాటలతో 2 షాట్స్ ఫినిష్ చేసి వేళ్లు కలిపి వాటిని మెలికలు వేస్తూ మరొక షాట్ గొంతులోకి దింపిన లాలస ముందుకు వంగి రాజ్ చెవిలో ఐఎమ్ డన్ అని మత్తుగా చెప్పింది. ఆ చెవి అంచుని మునిపంటితో పట్టిలాగి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే రాజ్ చేతిని తన నడుము మీదకు చేర్చుకుంది. ఇక ఒక్క క్షణం కూడా ఉండలేను అని హొయలుపోతున్న లాలస నడుము ప్రెస్ చేస్తూ పైకి లేచిన రాజ్ తన లాస్ట్ షాట్ ఫినిష్ చేసి లెట్స్ స్టార్ట్ బేబీ అంటూ ఫీలింగ్స్తో పంటి కింద బిగించిన లాలస లిప్స్ని లాక్ చేసి డీప్ కిస్తో ఇద్దరు ఫీలింగ్స్ని కనెక్ట్ చేసి పబ్లోనే పైన రూమ్కి చేరారు. లిల్లీ పువ్వులా నాజూకు సొగసులతో ఊరిస్తూ ఉన్న లాలసను బెడ్ మీదకి చేర్చి తన మీదకు చేరిపోయిన రాజ్ 2 అవర్స్ ఏకదాటిగా లాలస బాడీతో తన వంట్లోని వేడిని చల్లార్చుకున్నాడు. రాజ్ ప్రతి మూవ్లో ప్రతి టచ్లో స్వర్గంలో తేలుతున్న ఫీలింగ్ లాలసది. మత్తుగా పిచ్చికి అరుస్తున్న లాలస మోకింగ్ సౌండ్స్తో రూమ్ మొత్తం నిండిపోయింది. ఇద్దరి బాడీస్లో లస్ట్ ఫీలింగ్స్ మొత్తం కరిగిపోయి తన కోరిక తీరగానే లాలస మీద నుండి బెడ్ మీదకి చేరాడు రాజ్. వావ్ రాజ్, యు ఆర్ సో గుడ్ అంటూ ఇంకా ఆ వైబ్రేషన్లోనే తూలుతూ కళ్ళు తెరవని లాలస ఐ వాంట్ యూ అంటూ మత్తుగా రాజ్ బాడీని తన బాడీతో చుట్టేసింది. నీ వుడ్ బి ఒప్పుకుంటే డైలీ మీట్ అవుదాం అన్నాడు తన బాడీ మీదకు చేరిన లాలస బాడీని వేళ్లతో ఫ్రీజ్ చేస్తూ. వుడ్ బి అని వినగానే అదిరిపాటుగా తలెత్తి రాజు వైపే చూస్తూ ఉంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయినా నో ప్రాబ్లం బేబీ, కంటిన్యూ చేద్దాం అని కన్నింగ్ స్మైల్తో కన్ను కొట్టి లాలసను విడిపించుకొని లేచి డ్రెస్ చేసుకుంటూ ఉంటే నీకు నీకు నేను తెలుసా అని కంగారు పడుతూ అడిగింది లాలస. ఎస్, ఐ నో యూ వెరీ వెల్ అబౌట్ యూ అని ఆన్సర్ చెప్తుండగానే టకటక తలుపులు మోగాయి. చేతిలోకి షర్ట్ తీసుకొని నీ వుడ్ బి అనుకుంటా అని డోర్ సైడ్ వెళ్తూ ఉంటే వెయిట్ వెయిట్, డోంట్ ఓపెన్ ద డోర్ అంటూ బెడ్ మీద బ్లాంకెట్తో ఫుల్గా తనని కవర్ చేసుకుంటూ అరుస్తోంది లాలస. బట్ అవేమీ పట్టించుకొని మన రాజ్ ఫీలింగ్స్ తీరిన ప్రెషర్తో నవ్వుతూ డోర్ ఓపెన్ చేశాడు. ఒక్క అడుగులో బాత్రూంలోకి పారిపోయి డోర్ క్లోజ్ చేసుకుంది లాలస. లాస్ట్ సెకండ్లో రన్ చేస్తున్న లాలసని చూసి బౌన్సర్ బాడీతో పందెంలోకి దిగిన పోట్ల గిత్తలా ఆవేశపడుతున్నాడు లాలస వుడ్బి. ఇంకా వాడి వెనుక ఉన్న నలుగురు కూడా వాడికి సపోర్ట్గా సేమ్ రియాక్షన్తో కొట్టడానికి సిద్ధమన్నట్టు ఊగిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ హాయ్ జెంటిల్మెన్ అని కన్నింగ్ స్మైల్తో విష్ చేసి వాట్ ఏ టైం పంక్చువాలిటీ, నా పని అయిందో లేదో ఇలా దిగబడ్డారు, నన్ను డిస్టర్బ్ చేయనందుకు థ్యాంక్స్ బ్రో అని బాడీ స్ట్రెచ్ చేస్తూ ఉంటే పుండు మీద గుంటూరు కారం చల్లినట్టు మండిపోతోంది వాళ్ళకి. హౌ డేర్ యూ టు టచ్ మై గర్ల్ అని బుసలు కొడుతూ అడిగాడు వాడు. టచ్ చేయడం ఏంట్రా, ఫినిష్ చేశాను, 2 అవర్స్ నాన్ స్టాప్ ఎంజాయ్మెంట్, నీ గర్ల్ సూపర్ కోఆపరేటివ్ బ్రో, అద్దరిపోయిందంతే అని వాడి మంటకి పెట్రోల్ పేసి షర్ట్ దులిపి షోల్డర్ మీద వేసుకుంటున్న రాజ్ మీదకి ఒకేసారి దూకారు అందరూ.
వాళ్ళ స్పీడ్కి షర్ట్ వెళ్ళి పక్కన పడింది. రాజ్ వెళ్ళి బెడ్ మీద పడ్డాడు. తన పైన పడ్డ 5గురిని హ్యాండిల్ చేసే ప్రాసెస్లో 6x6 సాలిడ్ బెడ్ విరిగింది. ఒకేసారి అటాక్ చేసిన వాళ్ళ పంచ్ నుంచి తప్పించుకుంటూ ఎదురు పంచులు ఇస్తున్న రాజ్ రాక్ సాలిడ్ బాడీ పవర్కి ఒక్కొక్కరికి బుర్రలు గిర్రులు తిరుగుతూ ఉన్నాయి. విరిగిన కార్డ్ సైడ్ వుడెన్ బార్ అందుకొని 5గురు ఒంట్లోని బోన్స్ని సున్నం కొట్టినట్టు కొట్టేశాడు రాజ్. గెలవలేక ఓడినవాడు, నా పిల్లని టచ్ చేసి నన్నే కొట్టావు కదూ, ఐ స్వేర్ నిన్ను వదలను అని డైలాగులు కొడుతూ ఉంటే నవ్వుతూ వాడి పక్కన మోకాళ్ళ మీద బెండయ్యి వాడి షర్ట్ పట్టుకొని పైకి లేపి ముక్కు చిట్లేలా ఇంకో పంచిచ్చాడు రాజ్. అదిరిన ముక్కులో నుంచి బొట్లు బొట్లుగా బ్లడ్ డ్రాప్స్ పడుతూ ఉంటే 2 చేతులతో ముక్కు పట్టుకొని టాప్ లేచిపోయేలా అరుస్తున్నా వాడి చెంప మీద పీకి, నన్ను కెలికి ఇక్కడ దాకా తెచ్చావు, కామ్గా ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదామనుకున్నా, మళ్ళీ ఎంట్రీ ఇచ్చి మండేలా చేస్తున్నావు. ఇలాంటి డైలాగులు కొట్టి నన్ను రెచ్చగొట్టావే అనుకో, ఈసారి నీ పిల్లతో ఆగను, నీ ఇల్లు కంపెనీ కూడా నా కాళ్ళ కింద పెట్టుకొని నిన్ను రోడ్డు మీద నిలబెడతా, అక్కడి దాకా తెచ్చుకోకుండా ఇక్కడితో ఆగిపో అని ఫోర్స్గా వాడిని తోసేసి లేచి వెళ్ళి రాజ్ తన షర్ట్ తీసుకొని డోర్ సౌండ్ వస్తూ ఉండడంతో తిరిగి చూశాడు. లాలస బాత్రూమ్ డోర్ నుంచి తొంగి తొంగి చూస్తోంది. తనని చూడగానే అసహనంతో జీవం లేని నవ్వు రాజ్ పెదవుల మీద. బాడీకి షర్ట్ తగిలించుకొని కింద పడిపోయి ముక్కు పట్టుకుని మూలుగుతున్న లాలస ఉడ్బి రెక్క పట్టుకొని లేపి నిలబెట్టి, శత్రువైనా సరే సాటి మగాడివి కదా, అందుకే చెప్తున్నా, మైండ్లో పెట్టుకొని ఫాలో అవ్వు. లైఫ్ నాలా బిందాస్గా ఉంటుంది. నా పిల్ల అని ఏ పిల్ల కోసం చావకు. బికాస్ ఏ పిల్ల కూడా ఒక్కడితో ఆగదు. టైం పాస్కొకడు, సుఖానికొకడు, పెళ్ళికొకడు, పిల్లలు కనడానికి ఒకడు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా సాగితే సొసైటీలో చేయి పట్టుకొని తిరగడానికి ఇంకొకడు. అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆడది మగాడిని మార్చుకుంటూనే పోతుంది. నమ్మి కూర్చుంటే వాడుకుని వదిలేసిపోతుంది. ఇంకా పెళ్ళి అని కట్టుకున్నావో నీతో పాటే నీ ఫ్యామిలీని కూడా ముంచేస్తుంది. సో డోంట్ ట్రస్ట్ లేడీస్. దొరికినప్పుడు ఎంజాయ్ చేయి, పక్కన వాడితో పోకుండా లాక్ చేయి. నో కమిట్మెంట్స్, నో వరీస్ అని వాడికి క్లాస్ పీకిపోతున్న రాజ్ని ఉరిమి చూస్తోంది లాలస. నాతో ఎంజాయ్ చేసి నన్నే ట్రస్ట్ చేయొద్దని నా ఉడ్బీకి చెప్తున్నాడు. హూ ఇస్ దిస్ మెంటల్ అని పళ్ళు నూరుతూ ఉన్న లాలసను తాను చుట్టుకున్న దుప్పటిని చూస్తూ చతికిల పడ్డాడు సదరు ఉడ్బి. బటన్స్ పెట్టుకోకుండా వదిలేసిన షర్ట్తో స్టైల్గా బయటకు వచ్చిన రాజ్ బీర్ బాటిల్ తీసుకొని అక్కడ అబ్బాయిలతో కలిసి ఎగురుతున్న అమ్మాయిల్ని, అబ్బాయిల్ని గోకుతున్న అమ్మాయిల్ని, అబ్బాయిలతో రొమాన్స్ చేస్తున్న అమ్మాయిల్ని ఒకలాంటి ఫీలింగ్లెస్ నవ్వుతో స్కాన్ చేస్తూ బిజినెస్ మైండ్స్, టైం పాస్ మైండ్స్, సెక్స్ మైండ్స్ అని వాళ్ళ క్యారెక్టర్ని జడ్జ్ చేస్తూ బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. కొండ అంచుల మీదుగా రివ్వున కొడుతున్న చల్లటి గాలికి సహస్ర కాటుక కళ్ళ నుండి జారుతున్న వెచ్చటి కన్నీటి చుక్కలు వెన్నెల కాంతికి తళుక్కుమని మెరుస్తూ ఎగిరిపోతున్నాయి. తెరలు తెరలుగా గాల్లో సుడులు తిరుగుతున్న పొగమంచు వణికిస్తున్న చలికి కూడా చలించని గుండె బరువుతో పుట్టిన వైరాగ్యం సహస్ర మొహంలో నిండుగా ఉంది. ముందంతా ఆగాధం, చూడాలంటేనే భయంగా ఉంది. తన వెనకంతా పరుచుకున్న శూన్యం ముందుకే పొమ్మంటూ ఉంటే కన్నీళ్లతో వెన్నెల అంచును దాటి నల్లటి ఆకాశంలోకి చూస్తున్న సహస్ర మనసంతా కల్లోలం. మీతో పాటే నన్ను కూడా తీసుకువెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఆగాధం ముందు నిలబడి చావు కోసం వేడుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. ఒకరి తర్వాత ఒకరు నన్ను వదిలి వెళ్ళి జతగా అక్కడ చేరి కన్నీళ్లతో నిలబడి నన్ను బాధగా చూస్తున్నారు కదూ. మిమ్మల్ని ఇంతకు మించి నేను కష్టపెట్టను, ఇంతకు మించి మిమ్మల్ని ఎదురు చూడనివ్వను. మీ దగ్గరికే వచ్చేస్తున్నాను, మీ ఒడిలో సేద తీరడానికి వచ్చేస్తున్నాను. మరొక జన్మంటూ ఉంటే మళ్ళీ మీకే పుట్టాలి, చివరి వరకు మీతోనే కలిసి ఉండాలి, ఇలా ఒంటరిగా మాత్రం మిగలకూడదు అని దేవుడి కన్నా ఎక్కువ గౌరవించే తల్లిదండ్రులను తలుచుకుంటూ కళ్ళు మూసుకుంది సహస్ర. పొగమంచు తెరలను చీల్చుకుంటూ హిల్ ఏరియా ఘాట్ రోడ్లో ఝుమ్ ఝుమ్న దూసుకుపోతోంది రాజ్ స్పోర్ట్స్ కార్. ఒక చేత్తో చక్రాన్ని తిప్పుతూ మరొక చేత్తో బీర్ తాగుతూ హై వాల్యూమ్లో వెస్టర్న్ మ్యూజిక్ వింటున్న అతని కాన్సన్ట్రేషన్ మొత్తం కాన్ఫిడెంట్గా రోడ్డు మీదనే ఉంది.
పదునైన అతని చూపులు సూటిగా వెలుతురుతో సమానంగా గమ్యాన్ని అన్వేషిస్తూ ఉంటే ఆ వేగానికి తగ్గట్టు రాజ్ చెయ్యి స్టీరింగ్ తిప్పుతోంది. బాడీ మీద ఫుల్ స్లీవ్స్, బటన్ పెట్టని బ్లాక్ షర్ట్ చెదిరి మధ్యలో నుండి కనిపిస్తున్న చెస్ట్ మజిల్స్ స్ట్రాంగ్గా సెక్సీగా మధ్య మధ్యలో పడుతున్న లైటింగ్కి మెరుస్తూ వావ్ అనిపించే సెక్సీ మోడల్ షూట్ జరుగుతున్న ఫీలింగ్ వస్తోంది చూసిన ఏ కంటికైనా. ఒత్తైన అతని కనుబొమ్మల కింద సీరియస్నెస్కే కేర్ ఆఫ్ అడ్రస్లా ఉన్న డార్క్ ఐస్ చిన్నవయ్యాయి వినిపిస్తూ ఉన్న ఫోన్ రింగ్ టోన్కి. కార్ స్పీడ్ తగ్గలేదు. బీర్ బాటిల్ బ్యాలెన్స్గా సీట్లో పెట్టి ఫోన్ చేతిలోకి తీసుకొని కాల్ కట్ చేసి పక్కన పడేసి మళ్ళీ బీర్ బాటిల్ తీసుకున్నాడు. సెకండ్స్ గ్యాప్లోనే మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే బాటిల్ పైకెత్తి గుట్టగుట్ట తాగేస్తూ ఫోన్ వైపు చూశాడు. సేమ్ నెంబర్ కనిపించి అతన్ని ఇరిటేట్ చేస్తే బాటిల్ ఫోన్ స్క్రీన్ మీద పెట్టి కార్నర్ స్పెల్తో స్టీరింగ్ తిప్పాడు. నెక్స్ట్ సెకండ్ బాటిల్ పక్కకు పడింది. లక్షలు పోసి కొన్న ఫోన్ బీర్కి బలైంది. అది చూసి నవ్వుకుంటూ పడిపోయిన బీర్ బాటిల్ తీసుకొని ముందుకు వంగడమే స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. మెయిన్ రోడ్ నుండి కారు ట్రాక్ తప్పింది. అతనిలో మాత్రం ఎటువంటి బెదురు భయం కంగారు లేదు. అవి పదునైన చూపులతో ఆరంగా బాటిల్ తీసుకొని ఇంకొక గుటక వేసి సింగిల్ హ్యాండ్తోనే కార్ స్పీడ్ని డైరెక్షన్ని కంట్రోల్ చేస్తూ మొక్కల్ని పుట్టల్ని తొక్కించుకుంటూ పోయి చెట్టుకు ముద్దివ్వడంతో స్టీరింగ్ మీద పడ్డాడు. మ్యూజిక్ కాగలేదు. ఆ అబ్బాయి గారిలో బలుపు దిగలేదు. ఎయిర్ బ్యాగ్స్ బ్లాస్ట్ అవ్వడంతో దానికి పంచిచ్చి బీర్ బాటిల్తో కార్ దిగిన బలుపు మాస్టర్ అరుస్తున్న కారుకు లెఫ్ట్ లెగ్తో కిక్కిచ్చి డామిట్ డౌన్ సైడ్కి రోడ్స్ వేయకూడదన్న సెన్స్ లేదు అని ఇరిటేట్ అవుతూ బీర్ బాటిల్ పైకెత్తాడు. ఫోన్ని సగం అభిషేకించిన బీర్ ఆఖరి సిప్ అవ్వడంతో అది ఫినిష్ చేసి బాటిల్ విసిరికొట్టి మంచి దుప్పటి కప్పుకున్న కొండ ప్రాంతమంతా కళ్ళు తిప్పి చూశాడు. బ్యాక్ సైడ్ దట్టమైన చెట్లు, ఫ్రంట్ సైడ్ ఎత్తైన కొండలు, నెత్తి మీద నిండు చంద్రుడు, నేలంతా గుబురు మొక్కలతో నిండిన కటిక చీకటి, మధ్యలో దట్టమైన మంచు దుప్పటి, దెయ్యాలు ప్రేతాలు తిరగడానికి పర్ఫెక్ట్ క్లైమేట్, పర్ఫెక్ట్ టైమింగ్ అని తనను తాను చూసుకొని పిశాచిలా నేను కూడా ఉన్నా మీకు తోడు అనుకోగానే నవ్వొచ్చింది అతనికి. ఏ డైరెక్షన్లో ఎక్కడికి వచ్చాడో కన్ఫ్యూజ్డ్గా ఉండి కారులోకి దూరి ఫోన్ తీసుకున్నాడు. దానిని ముందుగానే బీర్తో అభిషేకించాడుగా, ఆన్ అవ్వకుండా ఇట్స్ మై టర్న్ అని వెక్కిరించింది. తిక్కరేగి దాన్ని కూడా విసిరికొట్టి చెట్టు నీడ నుంచి ముందుకు వెళ్ళి వెన్నెల వెలుగులో మంచు దుప్పటి పరుచుకున్న పచ్చిక మీద వాకింగ్ స్టార్ట్ చేశాడు. కార్ లైటింగ్ కనుమరుగైంది. దారి తెలియని దిశగా కార్ నుండి దూరమైన అదే వెస్టర్న్ మ్యూజిక్ హమ్ చేసుకుంటూ అడుగులు వేస్తున్నాడు. ఆ క్షణం అతన్ని అలా చూస్తే ప్రపంచంలో ఇంత హ్యాపీయెస్ట్ పర్సన్ ఇంకెవ్వరూ లేరు అనిపించేంత యాక్టివ్గా మ్యూజిక్తో పాటు బాడీని స్ప్రింగ్లా మూవ్ చేస్తూ చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఉన్నాడు. గాలికి రెపరెపలాడుతున్న బ్లాక్ షర్ట్ అంచుల మధ్యన వెన్నెల వెలుగుకి స్ట్రెచ్ అవుతున్న అతని వైట్ టోన్ మజిల్స్, గాలివాటంగా ఎగురుతున్న అతని సిల్కీ హెయిర్, కోటేరు ముక్కు, వాడైన చూపుతో మెరుస్తున్న డార్క్ బ్రైన్ హౌస్, మొత్తానికి వెన్నెల రాత్రిలో చిందులేస్తున్న గ్రీక్ గాడ్లా ఉన్నాడు. మంచు చలి కూడా అతని హాట్నెస్కి చీకటిలో కలిసి చిందులేస్తూ తమ హీట్నెస్ పెంచుకుంటున్నాయి. చుక్క చుక్క చేరి సెలయేరుగా మారి నదిలా ప్రవహించి సంద్రంలా ఆవిర్భవించడంలో లేని ఆశ్చర్యం సహస్ర కన్నిటికి కలిగిందేమో. ప్రకృతి ఆమె గుండెల్లోని ఆవేదనను అర్థం చేసుకుందేమో. నోటిలో రాగానికి కాళ్లతో తాళం వేస్తూ ప్రకృతితో పని లేనట్టే పోతున్న రాజ్వీర్ సిన్హాను పిలవడంలో అతిశయం లేదు. లోకంతో సంబంధమే లేనట్టు ఒక పక్క తనదైన సొంత లోకంలో తూలుతూ వెళుతున్నది ఒకరైతే, లోకాన్ని వదిలి వెళ్లాలనుకుంటున్న వ్యక్తి ఇంకొకరు. గాలివాటానికి చెదిరి ఎగురుతున్న కన్నీటి చుక్కలు అతని చెంపలు తాకాయి. ఒకటి తర్వాత ఒకటిగా వచ్చి తాకుతున్న నీటి బిందువులకు ఆగి పైకి చూశాడు రాజ్. వర్షం అనుకొని, ఇంత మంచులో వర్షమేంటి అని చూపుడు వెలితో చెంప మీద తడి రబ్ చేసుకుని ముందుకి అడుగు వేస్తున్న అతని కనురెప్పను తాకింది ఈసారి మరో నీటి బిందువు. ఆ కంటిని మూస్తూ తల తిప్పిన అతని మరో కంటికి మంచు తెరల మధ్యలో తెల్లని ఆకారంలో కనిపించి ఆశ్చర్యపరిస్తే రెండో కంటిని కూడా తెరిచి, నాకు తోడుగా ఒక ప్రేతం అనుకుంటా అని
కళ్ళను పొడిచి చూశాడు. షార్ప్గా స్కాన్ చేస్తున్న అతని కళ్లకు తెల్లని చీరలో నాగుపాము లాంటి పొడవాటి జడలో కనిపిస్తున్నది ప్రేతం కాదు పిల్ల అని కన్ఫర్మ్ చేసుకునేసరికి ఒళ్ళు చెలదరించింది. తాగిన మత్తు కాదు కదా అని తల కొట్టుకుంటూ సహస్ర వైపు అడుగులు వేస్తున్న అతనికి చేరువవుతున్న తన రూపం ఈసారి క్లారిటీతో పాటు షాక్ కూడా ఇచ్చింది. కారణం, సహస్ర ఉన్నది సూసైడ్ స్పాట్. ఆ పాయింట్ చూసి చుట్టూ సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసిన అతనికి పర్టిక్యులర్గా ప్రెజెంట్ ఎక్కడ ఉన్నామో తెలుస్తూ ఉంటే ఎవరిది, పిల్ల ప్రేతమా అని డౌట్ కొడుతున్న బుర్రకి క్లారిటీ ఇవ్వటం కోసం ఓయ్ అని గట్టిగా అరిచాడు. చావడానికి సిద్ధమైన శూన్య లోకంలో నిలబడిన సహస్రకు అతని అరుపు వినపడలేదు. జస్ట్ కొండంచుల మీద అలా ఉంది. కదిలినా మెదిలినా పడిపోయేంత చివరి అంచుల మీద. కాళ్లతో కింద సర్చ్ చేస్తూ అటూ ఇటూ చూసిన అతనికి ఇంకెవ్వరూ కనపడలేదు. కానీ షూ కింద రాయి తగలడంతో వంగి అది చేతిలోకి తీసుకొని సహస్ర మీదకు విసురుతూ ఓయ్ వైట్ శారీ అని ముందు కన్నా గట్టిగా అరిచాడు. విసిరిన రాయి చీర అంచుల కింద నుంచి కాళ్లకు తగిలి తుళ్లిపాటుతో కళ్ళు తెరిచిన సహస్ర చెవులకు వినిపించిన అరుపుకు తిరిగి చూసింది. వెన్నెల ఆరపోసిన పిండి బొమ్మలా ఉంది సహస్ర రూపం. వాట్ ఏ బ్యూటీ అంటూ తనని చూసిన ఆ క్షణం అతని పర్మిషన్ లేకుండానే అతని మైండ్ రెస్పాండ్ అయింది. స్లో మోషన్లో కంగారు కలిసిన సహస్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉన్న అతనిలో ఏదో తెలియని చిన్న గిలిగింత మనసును గిల్లి అలా మాయమైపోయింది. సూసైడ్ చేసుకుంటున్న సో కాల్డ్ బ్యూటీ వదిలేస్తే చస్తుంది, పట్టుకుంటే అని ప్రశ్నించుకోగానే రాజ్ కళ్ళలో ఒక స్పార్క్. కింద పెదవి పంటి కింద బిగించి సహస్రను స్కాన్ చేస్తూ ఉన్నాడు. తడి కన్నులను టపటప ఆర్పుతూ ఆ టైంలో ఊహించని విధంగా అక్కడ మరొక మనిషిని చూసి నిర్ఘాంతపోయింది సహస్ర. సహస్ర కంగారును మరింత పెంచుతూ ఓయ్ ఏం చేస్తున్నావు అక్కడ అని గద్దించినట్టే సీరియస్గా అడిగాడు. తల దించి తనకు అటు ఇటు చూసుకొని మళ్ళీ తల పైకెత్తి అతన్ని చూస్తూ ఏమీ లేదు అన్నట్టు కంగారుగా తల అటు ఇటు కదుపుతూ ఉంది సహస్ర. కొండపల్లి బొమ్మల అర్థం పర్థం లేకుండా అడ్డదిడ్డంగా తల కదుపుతున్న సహస్ర టెన్షన్ రాజ్కి ఫన్నీగా అనిపించింది. అదే సూసైడ్ పాయింట్, చావడానికి ఎక్కావా అని సుత్తి లేకుండా స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తే అదే ప్రయత్నంలో ఉన్న సహస్ర అప్రయత్నంగానే ముందు నిలువుగా తల కదిపి వెంటనే కంగారు పడుతూ కాదు అని అడ్డంగా ఆడిస్తూ ఉంటే అర్థమైందిలే, చావడానికి ఎక్కావని, ఎక్కువగా టెన్షన్ పడకు, నాకు ఆన్సర్ చెప్పేలోపే పడిపోతావు అనగానే బెదిరిన సహస్ర బాడీ తెలియకుండానే సన్నగా వణికింది. మంచి ప్లేస్, దూకితే డెఫినెట్గా చేస్తావు, బట్ నేను మంచి అబ్బాయిని కాదు, అందుకే నీ ఫిగర్ని చూసి నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. నచ్చి యూజ్ చేసుకుంటే కామ్గా నాతో పాటు వచ్చేయి, లేదంటే కాప్స్కి కాల్ చేస్తా అని బెదిరిస్తూ ఉంటే కాప్స్ అనగానే వచ్చిన కంగారుతో అతను చెప్పేది అర్థం కాని కన్ఫ్యూజన్లో కూడా వద్దు అని పెద్దగా అరిచింది సహస్ర. మరి రాజు ప్రపోజల్కి సహస్ర ఆన్సర్ ఏమిటి? రాజ్ ట్రాప్లో సహస్ర చిక్కుకుంటుందా? అసలు సహస్ర ఎందుకు సూసైడ్ పాయింట్కి వచ్చింది? సహస్రను అగ్రిమెంట్లో లాక్ చేయడం వెనుక రాజ్ ఆలోచన ఏమిటి? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏం జరగనుంది? అది ఏ పరిస్థితులకు దారి తీస్తుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.